హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఫ్యామిలీ అందరం కలిసి స్వర్ణగిరికి వెళ్ళాము. మేము 4 to 5 మధ్యలో వెళ్ళాము. అక్కడున్న బ్యూటిఫుల్ లొకేషన్ని ఆ టైంకి ఎంత బాగుంటుందో ప్రతి ఒక్కటి ఈ వీడియోలో మా అన్నయ్య క్యాప్చర్ చేశాడు. సో మీరు అందరూ ఈ వీడియోలో ఆ వ్యూ కానీ, అక్కడున్న భక్తులు కానీ, అక్కడున్న వాతావరణం కానీ ఎంత బ్యూటిఫుల్గా ఉందో మీరందరూ చూసేయండి. ఎందుకంటే వెళ్ళడానికి ఒక రీజన్ ఏంటంటే ఈరోజు మదర్స్ డే. సో మదర్స్ డే సందర్భంగా మా మమ్మీని తీసుకొని బయటికి వెళ్ళాలి అనిపించింది. సో ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయాలి. ఎందుకంటే ఇక్కడికి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్తే తిరుపతి వెళ్ళిన ఫీలింగ్లో ఉంటుంది. ఎందుకంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. లొకేషన్ కూడా మనకి ఎలా అంటే అంత పీస్గా ఉంటుంది. వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తే పీస్గా ఉండదు అని ఎవరు చెప్పలేరు కూడా, అంత పీస్ఫుల్గా ఉంటుంది. మేము వెళ్ళింది సన్సెట్ టైంలో వెళ్ళాము. అక్కడ ఎంత బాగుందంటే అక్కడున్న ప్రతి ఒక్క నేచర్ అంత బాగుంటుంది. సో అన్నీ మాకు అనుకూలంగా జరిగాయి అనిపించింది. ఆ లొకేషన్ కానీ, ఆ స్కై కానీ, అక్కడ ఉన్న టైంకి ఎంతమంది భక్తులు ఉన్నారో, చాలామంది భక్తులు ఉన్నారు. బట్ అయినా కూడా మాకు వీడియోస్ తీసుకోవడానికి చాలా టైం దొరికింది. సో మీకు కానీ స్వర్ణగిరి చాలా దగ్గరలో ఉంటే ప్లీజ్ విజిట్ చేయండి. ఇక్కడున్నంత బ్యూటిఫుల్ వ్యూ మనకి ఇంకెక్కడ దొరకదు. యాదగిరిగుట్ట కూడా మనకు దగ్గరలో ఉంటుంది. అక్కడ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది లొకేషన్ కూడా. నైట్ టైంలో వెళ్ళాలి. అక్కడికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మా అన్నయ్య క్యాప్చర్ చేసిన ప్రతి ఒక్క మూమెంట్ వీడియోలో ఎంత బాగుందంటే అంత బాగుంది. నా ప్రతి ఒక్క వీడియోకి మా అన్నయ్యనే ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్. వాడు మంచి మంచి మూమెంట్స్ని బాగా క్లిప్స్ తీస్తాడు. అలాగే తీసిన వీడియోస్ ఇవన్నీ అసలు నేనే చూసి షాక్ అయ్యా, అంత బాగా తీశాడు. అక్కడ లొకేషన్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ప్లీజ్ మీకు ఇక్కడ సరౌండింగ్లో ఎవరైనా ఉన్నా కానీ స్వర్ణగిరికి వెళ్ళండి. అది కూడా మనం 4 to 5 మధ్యలో వెళ్ళండి. అప్పుడే మనకి సన్సెట్ అవుతూ ఉంటుంది. ఆ టైంలో మనకి చాలా బాగుంటుంది. సో అప్పుడే మళ్ళీ చీకటి అవుతుంది కాబట్టి మనకున్న లొకేషన్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. మేము వెళ్ళినప్పుడు చాలా గాలి వీస్తుంది. అప్పుడు మాత్రం ఇంకా బాగుంది. అక్కడున్న జెండా కూడా ఎంత రెపరెపలాడుతుంది. చూసినప్పుడు చాలా మంచిగా అనిపించింది. సో అప్పుడు మనకి వాటర్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్.